Good morning, students. This is a second year accounts second lesson depreciation. This is a 5 marks question. ఈ డిప్రిషియేషన్ లెసన్లో బేసిక్స్ ఏమి ఉండవు నాన్న, జస్ట్ 2 మెథడ్స్ నేర్చుకుంటే చాలు. ఫస్ట్ మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ ఈస్ రెడ్యూస్ బ్యాలెన్స్ మెథడ్. ఫస్ట్ టుడే we are discuss straight line method. What is straight line method? What is the formula? How to use in accounts? Okay. Straight line method is the simplest and one of the widely used methods of providing depreciation. Depreciation means targudala, less value. Straight line method అంటే ఇది ఒక సింప్లెస్ట్ అండ్ వైడ్లీగా యూజ్ చేసేది. దేనికోసం అంటే డిప్రిషియేషన్ కోసం యూజ్ చేసే మెథడ్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం. దీనిని అనదర్ నేమ్స్తో కూడా పిలుస్తారు. దిస్ మెథడ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెథడ్. మీరు ఈ డెఫినేషన్ 2 మార్క్స్కి క్వశ్చన్ అకౌంట్స్లో అడుగుతారు నాన్న, ఖచ్చితంగా లంగ్ చేయండి. ద యాన్యువల్ డిప్రిషియేషన్ అమౌంట్ ఆఫ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ క్యాల్కులేటెడ్ యాజ్ అండర్. అంటే ఈ స్ట్రైట్ లైన్ మెథడ్లో ఫార్ములా ఏంటంటే యాన్యువల్ డిప్రిషియేషన్. దిస్ ఈస్ ది ఫార్ములా. యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ మైనస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ. మీకు ఒరిజినల్ ఈ ఫార్ములా గుర్తుకుండాలి అంటే కింద ఈ బ్రాకెట్లో ఉండేది కొంచెం ఏమేమి యాడ్ చేయాలి, ఏం లెస్ చేయాలి, ఏం వేయాలి, బై ఇంటూ 100 ఏం వేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. ఓకేనా. యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. అంటే ఈ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అన్న దానికి ఏమేమి యాడ్ చేయాలంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్ అంటే పర్చేస్ ప్రైస్ ఎంత కొన్నాము, ప్లస్ క్యారేజ్ అంటే దానికోసం పెట్టిన ఎక్స్పెన్సెస్. మనకు క్వశ్చన్ చెప్తారు ఏమేమి ఎక్స్పెన్సెస్ పెట్టాము, ఆ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ అంటే అవి ఏమేమి ఎక్స్పెన్సెస్ పెట్టామో, క్యారేజ్ యూనిట్స్, ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్టు, అవన్నీ నాన్న ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ కిందకి యాడ్ చేసుకోవాలి. మైనస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ, స్క్రాప్ వాల్యూ అంటే పనికిరాని వాల్యూ అనేది ఒకటి ఇస్తారన్నమాట. అది ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ అన్నమాట. అది స్క్రాప్ వాల్యూ అంటారు. అది తీసేయాలి, మైనస్ తీసేసి బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ అంటే ఆ అసెట్ని ఎన్ని ఇయర్స్ యూజ్ చేసాము, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది యాన్యువల్ డిప్రిషియేషన్ కొనుక్కుంటామంటే పర్ యానంకి ఎంత అని. రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ వాడు ఒక 10%, 12% అని ఇస్తాడు కదా, ఆ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కోవాలంటే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 10% ఇచ్చినారనుకోండి, 10% ఈజ్ ఈక్వల్స్ యాన్యువల్ డిప్రిషియేషన్ సమ్ అమౌంట్ అనేది వస్తుంది బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్లో ఏదైతే ఉంటుందో ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ వాల్యూ ఉంటుందో దాంతో ఇంటూ 100 చేస్తే వస్తుంది అనమాట. అది రేట్ ఆఫ్ ద డిప్రిషియేషన్ అన్నమాట. ఓకేనా. దిస్ టాపిక్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఇన్ డిప్రిషియేషన్, దిస్ ఈస్ ఓన్లీ ద బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ప్రాబ్లమ్ డిప్రిషియేషన్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో డిప్రిషియేషన్లో స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ యూట్యూబ్ ఛానల్.